ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఫర్టిలిటీ కేర్ నెట్వర్క్ గా పేరుగాంచిన ఫెర్టీ9 కు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత సదస్సులో ఫెర్టీ9 క్లినికల్ బృందం తన పరిశోధన పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది. ఈ ఏడాది నిర్వహించిన ఈస్టే 2026 సదస్సులో 4 పరిశోధన పత్రాలు, ఒక ఓరల్ ప్రజెంటేషన్, జపాన్లోని టోక్యోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మరో 4 పరిశోధన పత్రాలు, అలాగే ఆసిర్ కాన్ఫరెన్స్ లో 17 పరిశోధన పత్రాలు ఫెర్టీ9 వైద్య నిపుణులు సమర్పించారు. గత 5 ఏళ్లుగా నిర్వహించిన ఐయుఐ చికిత్సల ఫలితాల ఆధారంగా చేసిన పరిశోధనలో మహిళల్లో పెరుగుతున్న వివాహ వయస్సు, ఉద్యోగ జీవనశైలి, నైట్ షిఫ్ట్ల ప్రభావం, పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించినట్లు సంస్థ వెల్లడించింది. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణలో అది 1.8, ఆంధ్రప్రదేశ్లో 1.7కు చేరిందని ఫెర్టీ9 పేర్కొంది. ఈ సందర్భంగా ఫెర్టీ9 కరీంనగర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బిజిబి పిల్లై మాట్లాడుతూ, ప్రస్తుతం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆలస్య వివాహాలు, ఉద్యోగ పరిస్థితులు, పురుషులు, మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. అయితే సరైన సమయంలో నిపుణులను సంప్రదించి ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సలు ప్రారంభిస్తే విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. దంపతులు ఆలస్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకొని అవసరమైతే చికిత్స పొందడం ఎంతో ముఖ్యమని సూచించారు. ఫెర్టీ9లో అరౌండ్ 15,000 ప్లస్ బేబీస్ ఐవీఎఫ్ టెక్నాలజీలో పుట్టారండి. చాలామంది ఫ్యామిలీస్ దీంతో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏ ఫ్యామిలీ అయినా ఈ హోప్ వదిలే టైంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఇస్ స్టిల్ హోప్ ఫార్వర్డ్. మెడికల్ వృత్తి అనేది డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. ఫెర్టీ9 ఈ సంవత్సరం ఈవెన్ ఇంటర్నేషనల్ పేపర్స్ ఎస్రేలో కానీ, ఎస్పైర్లో కానీ, జపాన్ టోక్యోలో కానీ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఫెర్టీ9లో నీడిల్ లెస్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, అంటే ఇప్పుడు ఇంజెక్షన్స్కి భయపడే వాళ్ళకి గుడ్ న్యూస్ ఇది. సో భయపడకుండా నీడిల్ లెస్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది ఫెర్టీ9లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఫెర్టీ9లో ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎవరికి అంటే, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్, అంటే పదే పదే బేబీ అతుక్కోకపోవడం, లేకపోతే అతుక్కున్న పదే అబార్షన్స్ అవుతున్నాయి కదా, ఇట్లాంటి వాళ్ళకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ ఎక్స్పర్ట్ అడ్వైస్తో పాటు స్టార్ట్ చేస్తున్నాము. దీంతో ఈవెన్ ఫర్దర్ ట్రీట్మెంట్ ముందుకెళ్ళాలి, ఇట్లాంటి సంఘటనలు జరిగిన పేషెంట్స్ భయపడుతూ హోప్ వదిలేయకుండా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి ముందుకు కొనసాగాలనేది మేము ఆశిస్తాం. సో ఈరోజు ఐవీఎఫ్ డే, అట్ ద సేమ్ టైం ఎంబ్రియాలజిస్ట్ డే కూడా, వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే. లూయిస్ బ్రౌన్ ఎవరైతే బర్త్ అయిందో ఆ రోజున మన ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ తన బర్త్కి కారణమైన రాబర్ట్ ఎడ్వర్డ్ టీమ్స్ వాళ్ళు ఎంబ్రియాలజిస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే కూడా. సో ఇది అయిన తర్వాత చాలా లైఫ్స్, చాలా మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ అనేది వచ్చింది. సో ఇన్ ఫెర్టీ9 ఇట్స్ బిగ్ సెలబ్రేషన్స్ టుడే. ఇంకా ముందు మంచి రావాలని, మంచి బేబీస్ అంటే మంచి బ్లాస్టోసిస్లు రావాలని, వరల్డ్ ఇంకా మంచిగా ఫెర్టీ9 ముందుకెళ్ళాలి, గ్రోత్గా చాలా ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ ఫీల్ చేయాలని కోరుకుంటూ